సత్యన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిపై కేటీఆర్ కి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వి నాయకులు. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పోలింగ్ కేంద్రాల్లో నిబద్ధతతో పనిచేయాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రవాణా సౌకర్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న దుకాణాలను తొలగించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 27న ప్రత్యేక క్యాజువల్ లీవ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కంచర్ల భూపాల్ రెడ్డి. తీన్మార్ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలన్న స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ కు సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో పీఆర్టీయూ యూనియన్ నాయకుల మద్దతు కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గుర్రంపూడిలో భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నాకంటి పాప సాంగ్ ప్రోమో రిలీజ్. సీతారాంపురం గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి. తండ్రి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పూజారి సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎన్నమల్ల అంజయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. చౌటుప్పల్ మండలం దామర్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి బీఆర్ఎస్ ఎస్సీ విద్యార్థి నాయకులు వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మండలం దామరలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తీర్మానం చేస్తూ మునుగోడు నియోజకవర్గంలో విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యం వహిస్తున్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ గతంలో, ప్రస్తుతం కూడా తన సొంత క్యాడర్ను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, రాణి ఇన్ఛార్జ్ తన సొంత క్యాడర్ అంతా కూడా పార్టీకి మోసం చేసి ఇతర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని తెలిపారు. కనీసం ఇప్పుడైనా మునుగోడు నియోజకవర్గంలో క్రియాశీలకంగా కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాధాన్యతల ఇవ్వలేని ఎడల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునుగోడు నియోజకవర్గంపై పునరాలోచన చేసి విద్యార్థి నాయకులకు, యువజన సంఘం నాయకులకు, కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ బలోపేతం చేయాలని వినతిలో కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎస్వి ప్రధాన కార్యదర్శి ముటుకులోజుగు రాఘవ, నాయకులు బంగారు వెంకటేష్, చాపల రవిశంకర్, మదిరెడ్డి సాయి, గంటా పురుషోత్తం, ఉదరి రాకేష్, గంగాదేవి గణేష్, ఏనుగుల మంచేందర్, చామల చింటూ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవనంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన హాజరై పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన హాజరై పలు సూచనలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దని, అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో అన్ని విషయాలు తెలుసుకోవాలని, శిక్షణలోనే మాదిరి పోలింగ్ను నిర్వహించాలని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్ పేపర్ ఎలా మడవాలో తెలుసుకోవాలని, ఇండిలేబుల్ ఇంకుతో సహా అన్ని విషయాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా 800 పైబడి ఉన్న ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు ఇవ్వడం జరుగుతుందని, ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినందున ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లకు ఎడమ చేయి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్ మార్కు చేయాలని అన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారా మాత్రమే ఓటు వేయాలని, ఓటుకు ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న తన ఛానల్ను ఒక ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై, అప్పటి సీఎం కేసీఆర్పై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సీని మర్చిపోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెగా డిఎస్సీ నిర్వహిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తాను పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్గా కేబినెట్ హోదా పదవిలో ఉన్నానని, సూర్యాపేట ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ షఫీ, ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి, నాయకులు జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27న జరిగే శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా మైక్రో అబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఆయన మాట్లాడారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27న జరిగే శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా మైక్రో అబ్జర్వర్లతో పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పాల్గొని ఆయన మాట్లాడుతూ, పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, ఆ దిశగా ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ రోజున చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించుకోవాలని, అలాగే ఓటర్లు ఎక్కువగా ఎపిక్ కార్డులు వినియోగించుకునేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 12 గుర్తింపు కార్డులు చూపి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలోని 22 కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నారని, అట్టి చోట 2 జంబో బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నట్లు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని పీఓ డైరీలో నమోదు అయ్యేలా చూడాలని, అదేవిధంగా సీలింగ్ ప్రాసెస్ను నిశితంగా పరిశీలన చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు 26న నియమించిన సిబ్బందితో కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుందని, ముఖ్యంగా ఎన్నికల్లో నియమించిన అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. తదుపరి మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు చేపట్టే విధి విధానాలు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నోడల్ అధికారి ఏడీఏ శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, మాస్టర్ ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం బాలాజీ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు కేటీఆర్,
జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్మినేటి సందీప్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం బాలాజీ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో వేసి గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి పరిచిన భారత రాష్ట్ర సమితిని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను, కాలేజీలను, పాఠశాలలను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మాట్లాడడానికి, మనందరికీ చెప్పడానికి పెద్దలు కేటీఆర్ గారు వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు. మునుగోడులో ఏదైతే ఫ్లోరోసిస్ విముక్తి కొరకు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలన్న కేసీఆర్ గారి కోరికను రాష్ట్రం అంతటి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మిషన్ భగీరథకు ప్రణాళిక చేసిన మన నాయకుడు కేటీఆర్ గారు, కళ్యాణ లక్ష్మికి ఆ పేరు పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు, భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా ఇచ్చిన తర్వాత చేసిన అమలు చేసినటువంటి హామీలతో కర్తవ్యున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం నిరుద్యోగులుగా, ఉద్యోగులుగా, మేధావులుగా, మన పార్టీ కార్యకర్తలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా నియమించినటువంటి కేసీఆర్ గారు కోరేద్దామా, లేదు ఇంటింటికి ప్రతి మనిషికి మూల మొక్కల్లోకి ఫ్లోరింగ్ వచ్చేదాకా చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేద్దామా, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామన్న కేసీఆర్ గారి లక్ష్యాన్ని కోరేద్దామా, లేదు ఈ ప్రాంతాన్ని ఎండబెట్టి శాశ్వతంగా ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగులుబాజీ తనాన్ని కోటేద్దామా, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, మీ అందరూ తెలుసు, మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా అయిన తర్వాత అనేక సమస్యల పైన, ప్రభుత్వంలో ఉన్న అనేక సమస్యల పైన మనం మాట్లాడినాం. ఈ మాటలే కొనసాగాలంటే సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టిగా, సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి, పుట్టే పిల్లలు కూడా విషయం తాగించే పరిస్థితి ఉన్నది, పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా వెండి నీళ్ళు ఇచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుట్టలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా? మునుగోడులో మీ అందరికీ తెలుసు, సౌత్ ఉప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్ మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. అట్లా ఎన్నో పనులు, ఒకటి కాదు, ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు, అద్భుతమైన పనులు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా తెలంగాణ వచ్చేంత వరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా. ఇవాళ కేసీఆర్ వచ్చినాక 65 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 9.5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు, నల్లగొండలో, భువనగిరిలో, సూర్యాపేటలో 3 మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ దేవాలయం మీ అందరూ కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం. నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు. అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంత వరకు పట్టించుకోవచ్చు. కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా, 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా?
మీ ఉమ్మడి నల్గొండ జిల్లా, మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నాం, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నమాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ మిర్యాలగూడలో దామెర చెర్లలో 4000 మెగావాట్ల ఏ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం 2,04,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. అది నిజం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. అది మనం చెప్పుకోకపోవటం అనేది కదా ఈ సన్నాసులు మాట్లాడినటువంటి మాటకి ఇవాళ తెలంగాణలో నిజమైనటువంటి నిరుద్యోగులు ఆవేశపడ్డారు, ఆందోళన చెందిన నిరాశ చెంది ఆ ప్రభుత్వంతో తరఫున ఒక నెగిటివ్ వ్యతిరేక ధోరణి ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం. అప్పుడు ఆ భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా పూర్తి చేసినటువంటి ఎగ్జామ్స్ వాటి ఫలితాలే ఎగ్జామ్స్ పెట్టింది మనం. వాటికి అప్లికేషన్ నోటిఫికేషన్ వేసి భర్తీ చేసినటువంటి వాటికి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుగుమని 35,000 ఉద్యోగాలకు లెటర్లు ఇచ్చింది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక్క నోటిఫికేషన్ చెప్పిన ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి సన్నాసంలో ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఎవరు చెప్తారు? ఇదే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ చెప్పండి. విజయవాడ నేషనల్ హైవే చింతలగుంట దర్గా అండర్ పాస్ రోడ్డు సమీపంలో ఉన్న పలు దుకాణాలు రోడ్డు ఎన్క్రోచ్ అయ్యి సరస్వతి కాలనీ మీదుగా పోయేటటువంటి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించాలని కాస్మోపాలిటన్ కాలనీలోని కార్యాలయంలో జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి సరస్వతి నగర్ కాలనీ సంక్షేమ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయవాడ నేషనల్ హైవే చింతలకుంట దర్గా అండర్ పాస్ రోడ్ సమీపంలో ఉన్న పలు దుకాణాలు రోడ్ ఎన్క్రోచ్ అయి సరస్వతి కాలనీ మీదుగా పోయేటటువంటి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించాలని కాస్మోపాలిటన్ కాలనీలోని కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి సరస్వతి నగర్ కాలనీ సంక్షేమ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతి నగర్ సంక్షేమ సంఘం సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, రామకిషన్, నాగేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతులు గతంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల ఇన్ఛార్జి జల్లి శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ తుంగ బాలు, ఎన్నికల ఇన్ఛార్జ్ యుగేందర్ రావు, రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, ఎంపీపీ తాండ్ర అమరావతి, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, మువ్వల శ్రీనివాస్, నాయకులు పురుగుల మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలిపించుకుంటాము. మా గురించి మాట్లాడే వ్యక్తి రాకేష్ రెడ్డి. గతంలో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారో గతంలో నిరుద్యోగులకు ఆశ చూపించి మమ్మల్ని నమ్మించి మోసం చేసినారు. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తామనే మాట ఒక మంచి స్పందన ఇన్ఛార్జీల ద్వారా మాకు సమాచారం అందుతూ ఉంది. సో ఈరోజు ఖమ్మం, నల్గొండ, మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన శాసన మండలి సభ్యుడు
రాకేష్ రెడ్డి గారు అయితేనే రేపు మరి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క వాణిని వినిపించే గొంతుక రాకేష్ రెడ్డిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఇతర పార్టీల వాళ్ళు కనుక గెలిస్తే కనుక మరి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు తానే అంటే గెలిచిన రేపు ఎమ్మెల్సీ కూడా తందాన అనవలసి వస్తుంది. అదే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కనుక గెలిస్తే తప్పకుండా వాళ్ళు చేసే తప్పుల్ని శాసనమండలిలో నిలదీసి బిల్ల విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని చేయించి మరి ప్రజల గొంతుకగా నిలబడే వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు కావచ్చు, పట్టభద్రులైనటువంటి యువకులందరూ కూడా ఈసారి రాకేష్ రెడ్డికి ఓటేస్తారనే విశ్వాసం మాకు కలిగింది. రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం. అనేక వాగ్దానాలు చేసి 5 నెలల్లోనే మళ్ళీ తిరిగేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. పట్టభద్రులందరూ, విద్యావంతులందరూ కూడా మరి వివేకంగా ఆలోచించి తప్పకుండా రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈసారి రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రేపు శాసనమండలిలో కూర్చొని ప్రజల తరఫున మాట్లాడే అభ్యర్థిగా రాకేష్ రెడ్డి గారు ఉంటారని మేము విశ్వసిస్తాం. 13 ఓట్లు ఉన్నాయి. సో పట్టభద్రుల ఓట్లని అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించాలని తెలిసిందిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గవర్నీయులు కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి అన్ని మండలాల్లో కూడా మరి ఈరోజు 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ని నియమించుకొని వారి ద్వారా వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసన మండలి ఉప ఎన్నికకు జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న శాసనమండలి ఉప ఎన్నికకు జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే నియోజకవర్గ పరిధిలో ఓటరుగా ఉండి ప్రైవేట్ యాజమాన్యాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు ఆ రోజు వారి ఉద్యోగులకు విధులకు ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వటం కానీ, లేదా వారు పనిచేసే షిఫ్టులకు సహకరించాలని లేదా పనివేళల్లో వెసులుబాటు కల్పించడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఓటర్లందరూ వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు వారి ఉద్యోగులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. పేపర్ సీల్ కనపడే ఆ పోర్షన్ లో డిస్టింగ్విష్ మార్క్ కనపడాలి. క్లియర్ గా మన పోలింగ్ స్టేషన్ నెంబర్ ని స్పెసిఫై చేసినట్టు డిస్టింగ్విష్ మార్క్ కనపడాలి. ఆ తర్వాత ఇది ఓటింగ్, ఇప్పుడు మనము తక్కువ సౌండ్ వస్తుంది సార్, ఇది ఓటింగ్ పొజిషన్. స్లిట్ ఓపెన్ ఉంటుంది, ఇది ఓటింగ్ పొజిషన్. ఇంతే బ్యాలెట్ బాక్స్. మనం వచ్చేసి ఇక్కడ లేబుల్ అంటించేస్తాం. ఇక్కడ ఒకటి ఈ అట్ట ముక్కని ఈ లోపల నుంచి ఇది స్టిప్ గా అక్కడ ఆగేటట్టు చిన్న అట్ట ముక్కని మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి సార్. ఎందుకంటే టైట్ గా ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము ఈ విధంగా మడతేసి ఒక పిన్, ఈ విధంగా మడతేసి చిన్నగా ఒక పిన్, మనకు గుండు పిన్స్ ఉంటాయి, చిన్న పిన్ పెట్టేసేసి ఆల్రెడీ మనం ఎంటీ బాక్స్ షో చేసినాం, అందులో ఒక అడ్రస్ ట్యాగ్ చేసినాం. ఇది సీలింగ్ ప్రొసీజర్. ఇది కమెన్స్మెంట్ బిఫోర్ 15 మినిట్స్ సార్ మనం చేసే పని. బిఫోర్ కమెన్స్మెంట్. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి సీరియల్ 3వ నెంబర్ బాక్సులో 1 నెంబర్ వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ఏనుగుల రాకేష్ రెడ్డి సీరియల్ 3వ నెంబర్ బాక్స్లో 1 నెంబర్ వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీను, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కంచనపల్లి రవీంద్రరావు, వట్టిపల్లి శ్రీనివాస్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, సయ్యద్ జాఫర్, మొరుగు గోపి, దొడ్డి రమేష్, రేగట్ట మహేందర్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లలను గెలిపించాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌనీరాజా రమేష్ యాదవ్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడి పనిచేసే కార్యకర్తల జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. త్వరలోనే యువజన కాంగ్రెస్ను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రక్షాళన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గుర్తును గెలిపిస్తేనే యువజన కాంగ్రెస్కు మంచి పేరు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ సింగ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్, ఎండి గౌస్, జిల్లా ఉపాధ్యక్షుడు జయంత్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు జహంగీర్ బాబా, సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు ఆజార్, దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు హరికృష్ణ, నకరకల్ నియోజకవర్గ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, నల్గొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కుస్కుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు, అసెంబ్లీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, ఓటు హక్కు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నల్లగొండ జిల్లా ఏర్పాటు దీనికి మోహనన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మల్లన్న గారి గెలుపు ఆల్మోస్ట్ మల్లన్న గెలుపు గెలిచినట్లే. ఎందుకంటే మల్లన్న విషయంలో దాదాపు మేము మెజారిటీ చూసుకునే పనిలో ఉన్నామే తప్ప వాళ్ళలాగా ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ మల్లన్న ఎప్పుడో మాట్లాడిన మాటను రికార్డులు తీసుకొని ఈరోజు ఏందో మళ్ళీ ఈ నాయకుల మీద తప్పుడు ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు ఒకప్పుడు లీడర్లు ఏం మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మేము కూడా అదే విధంగా తీసి ముందు పెడితే కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి సోదరులు కొత్తకాం శివసేనారెడ్డి గారికి, రేపు పార్లమెంట్
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి మన అన్న శివసేన అన్న గారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు గుమ్మల మోహన్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గం, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గం, రేపు ఎట్టాకు నల్గొండ కాన్ఫరెన్స్ తరఫున మీటింగ్ ఉంది. రేపు శివసేన కూడా వస్తుండ్రు, తిరుమల మల్లన్న వస్తుండ్రు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మన ముఖ్య నాయకులు అందరూ వస్తారు, శంకర్ నాయక్ గారు కూడా వస్తారు. డీసీ మేడం మీరు కూడా ఇక్కడ అందుబాటులో నల్గొండ కాన్ఫరెన్స్ ఉన్న యువకులు కూడా రండి. మీరు ఓటున్న వాళ్ళనే రావాలి. నా ఉద్దేశం ఓటు లేని వాళ్ళు ఒక పని చేయండి, మీతో పాటు 10 మంది ఓటు ఉన్న వాళ్ళని తీసుకురండి. నా మీటింగ్ మీకు ఓటు లేదని ఇంతమంది మంది చెప్పిన ఓటు లేకుండా బాధే. మనకి ఓటు ఉండాల్సిన అవసరం లేదు. మనకి 10 మందిని ఏపించే కెపాసిటీ యువజన కాంగ్రెస్ ఉంది, దాంట్లో ఇలాంటి డౌటే లేదు. కానీ మీ శక్తిని మీరు నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తలేరు. మీరు ఏమైనా రాజ రమేషో లేకపోతే రామసింహో మోహన్ రెడ్డి శివసేన కష్టపడితే ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడితే కాదు, ఒక టీం లాగా ఏర్పడాలి మనం. ఇప్పటికి కూడా మీకు నష్టం లేదు. నల్గొండ కానీ మీ ప్రతి ఒక్క దగ్గర వార్డులో కూడా తక్కువ బూతులే ఉన్నాయి. అసెంబ్లీకి అయితే 280 బూతులు ఉంటాయి. ఇదే ఎమ్మెల్సీకి అయితే నల్గొండలో 24,000 ఓట్లు ఉన్నాయి, 32 బూతులు ఉన్నాయి. 32 బూతులకు డివైడెడ్. మంత్రి గారి ఎంపీ గారి ఇంట్లో చాలా కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ అన్న మోహన్ అన్న సమక్షంలోని చాలా కార్యక్రమాలు చాలా మాట్లాడుకున్నాం. కాకపోతే అప్పుడెప్పుడు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శివసేన అన్న గారు రాలేదు. మరి అయినా కానీ రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలిపించిన ప్రకారం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినటువంటి పాత్ర నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ అందరికీ దక్కిందని ప్రత్యేకంగా మరి నల్గొండకు కూడా, ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కూడా మరి నల్గొండ ముందుండి మన నల్గొండ పార్లమెంటు పరువు, నల్గొండ జిల్లా పరువును కూడా నిలబెట్టినందుకు నల్గొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. శుక్రవారం నల్గొండలోని అమిగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చుల్లెట్టి ప్రభాకర్ను శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరబైన కేశవులు మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని అమిగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చొల్లెట్టి ప్రభాకర్ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరబైన కేశవులు మాట్లాడుతూ, గ్రామీణ వెనుకబడ్డ ప్రాంతమైన మునుగోడులో పుట్టి ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని యూపీఎస్సీలో ఎంపికై ఎంతో మంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో, నల్గొండలోని ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకున్న ఆయన కష్టపడి లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తరం యువత పోటీ పరీక్షలలో సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మాన గ్రహీత చొల్లెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు చాలా తక్కువ మంది యూపీఎస్సీకి దరఖాస్తు చేస్తున్నారని, కొంతమందికి అసలు యూపీఎస్సీ గురించి తెలియదని చెప్పారు. అయితే కష్టపడితే అచ్చులుగా ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశం, కష్టం లేకుండా క్యాజువల్గా రాస్తే కాదు. ఆ రోజుల్లో మేము హాస్టల్లో ఉండి ఏ వసతులు లేకున్నా, ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఉంది, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఈ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో మాకు ఏది లేదు, కేవలం ఆల్ ఇండియా రేడియో స్పాట్లైట్ డిస్కషన్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తానికి ఎమిగోస్ కూడా ఒక కాలేజీ సెలెక్ట్ చేసుకుని మీ కార్యక్రమంతో పాటు దీన్ని సివిల్ సర్వీసెస్ వైపు ఒక డిస్కషన్ పెడితే దాంట్లో నేను మాట్లాడడానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ యూనియన్ నాయకులను మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ యూనియన్ నాయకులను మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,
కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, గోగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గురంపోడు మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్, స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయంలోనే ప్రభుత్వ ఉద్యోగులను కలిసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మే 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ ఎమ్మెల్సీ ఎన్నికల నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్, స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులను కలిసి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మే 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, పట్టభద్రులు దేశ అభివృద్ధికి దిక్సూచి అయినటువంటి భారతీయ జనతా పార్టీని బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మామిడి వినోద్ కుమార్, మండల నాయకులు ముజుగు పృథ్వీ, బొంగరాల ప్రశాంత్, లాలయ్య గౌడ్, వినోద్ రెడ్డి, వడ్డగోని మణి, సత్యనారాయణ, రఘు, వెంకటాపురం శ్రీను, జగపతి, బొడ్డుపల్లి సత్యనారాయణ, వెంకటేష్, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నా కంటి పాప అమ్మ సాంగ్ ప్రోమోను మంత్రి కోమటిరెడ్డి నివాసంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ చేతుల మీదుగా శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నా కంటి పాప అమ్మ సాంగ్ ప్రోమోను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, 4వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ చేతుల మీదుగా శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని అన్నారు. అమ్మ ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. దేవుని కంటే ముందు అందరం అమ్మనే తలుచుకుంటామని అన్నారు. కేశవరాజుపల్లికి చెందిన ఊట్కూరి శ్రవణ్ కుమార్ మొదటిసారిగా అమ్మపై సాంగ్ చేయడం అభినందనీయమని అభినందించారు. ఈ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొంది వారి టీం ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అభిమానులు కూడా ఈ సాంగ్ను విని యూట్యూబ్లో లైక్ చేసి ఇతరులకు కూడా ఈ సాంగ్ను పంపించి విక్టరీ యూట్యూబ్ ఛానల్ను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సాంగ్ డైరెక్టర్ ఊట్కూరి శ్రవణ్ కుమార్, కో డైరెక్టర్ బెన్రాజ్, కాంగ్రెస్ నాయకులు జూలకంటి సైదిరెడ్డి, పోలె జయకుమార్, పెరిక అంజయ్య, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, కాసాని శంకర్, పాదం అనిల్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందినటువంటి ఊట్కూరి శ్రవణ్ గారి డైరెక్షన్లో
అదేవిధంగా దిలీప్ దేవగన్ గారు పాడిన పాట, అదేవిధంగా రమేష్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి అమ్మ మీద పాట. మనందరికీ తెలుసు, మనం భూమి మీదకి రాగానే మొదట తలుచుకునే పేరు అమ్మ. ఆ అమ్మ మీద మంచి పాటలు రాసినటువంటి దర్శకత్వం వహించిన ఊట్కూరి శ్రవణ్ గారికి, అదేవిధంగా పాట పాడిన దేవగన్ గారికి, అదేవిధంగా రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇంకెన్నో అవకాశాలు వచ్చి ఫ్యూచర్లో మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాటను మనం అందరం కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీనికి ఎక్కువ లైక్స్ వచ్చే విధంగా చేసినట్టయితే వాళ్ళు కష్టపడ్డందుకు. నా పేరు ఊట్కూరి శ్రవణ్ కుమార్, మాది కేశరాజపల్లి 4వ వార్డు. నేను కొత్తగా ఒక మదర్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది. రీసెంట్గా ఇప్పుడు సింగర్పురం రిలీజ్ అయింది. దీన్ని నా ఫ్రెండ్ రమేష్ రాయడం జరిగింది. రమేష్ తుడిమిలో మ్యూజిక్ చేయడం జరిగింది అన్న. నేను డైరెక్షన్ చేశాను, తమ్ముడు కో డైరెక్టర్ బెన్నీ. సో మా టీం అంతా చాలా కష్టపడ్డామండి. మన నల్గొండకి వెళ్ళి ఖచ్చితంగా ఈ సాంగ్ని పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ, మా కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. మోహన్ రెడ్డి సార్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సాంగ్ని పెద్ద విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే అమ్మ మీద పాట అనేది ఒక్కరు అందరికీ ఇష్టమైనది ఎవరంటే తల్లి భూమి మీద. దేవుని కంటే ముందు అమ్మనే తలుచుకున్నాం అందరం. అమ్మ మీద సాంగ్ చేయడం అనేది మొదటి సాంగ్ చేసి శివన్ గారు మంచి ముక్తి సాధించారని ఈ సాంగ్ ప్రజల్లో తీసుకుపోయి మనందరం దానికి ఎక్కువ లైక్ చూసినట్టయితే వాళ్ళు చేసిన దాని కష్టానికి ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోమటిరెడ్డి వెంకట సార్ అభిమానులందరూ కూడా ఈ పాటను లైక్ చేసే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని తీసుకున్నాను కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రామ్ సింగ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రామ్ సింగ్ మాట్లాడుతూ రైతులు విత్తనాల ఖరీదు చేసే ముందు లైసెన్స్ కలిగిన విత్తనాల షాపులను గుర్తించి విత్తనాలను ఖరీదు చేయాలని తెలిపారు. పత్తి విత్తనాలు లైసెన్స్ లేని కంపెనీలు తయారు చేసి తక్కువ ధరకు ఇస్తున్నామని మిమ్మల్ని మోసం చేస్తారని, రైతులు పంట నష్టపోయే అవకాశం ఉన్నందున అలాంటి విత్తనాలను మీరు ఎంపిక చేసుకోకూడదని అన్నారు. రైతులు ఖరీదు చేసిన విత్తన బిల్లును పంట కాలం వరకు జాగ్రత్తగా భద్రపరచాలని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే మండల అధికారికి ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరూ బయట నుంచి కూడా మార్కెట్లో తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ఊళ్ళలోకి వచ్చి అమ్ముతారు. లేకపోతే మన వాళ్ళే హైదరాబాద్కి ఆడికి పోయి తీసుకొస్తారు. ఆ సీడ్స్ అవి మంచి విత్తనాలు కావు, దాంట్లో నకిలీ బాగా వస్తుంది. ఆ నకిలీ విత్తనాలు తీసుకోకుండా రైతులందరూ ఏం చేయాలంటే మంచి విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే విత్తనాలన్నీ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన బిల్లు కూడా మనం దాచుకోవాలి. పత్తి గింజలు పెట్టిన తర్వాత ఆ పత్తి ప్యాకెట్లను పడేయకుండా పత్తి ప్యాకెట్లను కూడా దాచుకోవాలి. ఇదంతా ఎందుకు చేయాలంటే ఒకవేళ మనకు ఆ పత్తి సరిగా దిగుబడి రాక నష్టం వస్తే మన ఆ బిల్లును ఆ ప్యాకెట్ను పట్టుకొని ఆ సంబంధిత డీలర్ దగ్గరికి పోతే వాళ్ళ ద్వారా మనం రైతులకు నష్టపరిహారం వచ్చేటట్టు మనం చేయొచ్చు. అదేం లేకుండా మనం ఇట్లా నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో, మనకు అది మనం ఎవరిని పోయి అడిగేటట్టు ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకు ఒక షాప్ ఉండదు, వాళ్ళకు లైసెన్స్ ఉండదు, వాళ్ళు ఏ రకంగా అమ్ముతారు అనేది ఎక్కడి నుంచో తెస్తారు. బ్లాక్ అది మొత్తం నకిలీయే. అట్లాంటి ఈ టైంలోనే వస్తాయి. బయట మనకు గవర్నమెంట్ రేట్ కంటే ఇంకా సగం తక్కువ రేట్కే ఇస్తామని చెప్పి అంటారు, కానీ అవి వాటిని మనం నమ్మి మనం తీసుకోవద్దు, అది మోసం. అట్లాంటివి చేయకుండా ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే తీసుకోవాలి. అయితే మనం వాళ్ళని అడిగి రైతు నష్టపోతే ఆ నష్టం ఇట్లాంటి మీకు తెలుసు కదా, కుల్లాగా ఎక్కడెక్కడ వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ పోయి పక్క ఇప్పుడు అక్కడ నేను ఎల్బీ నగర్ పోయి 530 ప్యాకెట్లు తెస్తాను. దానికి ఆడ లేకుండా శ్రవానికి అక్కడ ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకునే పోవాలి. ఇప్పుడు రేపు ఏదైనా వస్తే, ఇప్పుడు ఈ రోజు నన్ను అడుగుతారు, రేపు ఏదైనా వస్తే మనం అడిగేటట్టు ఉండాలి. 530, 600కి 830, 40 తక్కువ
సేమ్ మన మెయిన్ ప్రీమియం లెక్క వాళ్ళు కూడా సీడ్ తయారు చేసి మనకి ఇస్తారు. వాళ్ళు డైరెక్ట్ అది నైట్లో అనబడదు. ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. మెయిన్గా ఏంటంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఎవరైనా ఉన్నా కూడా మన డిపార్ట్మెంట్ తరఫున ఊరికి నేను ఉంటా, నాకు చెప్పొచ్చు. ఇంకా పైన ఎవరికైనా చెప్పినా కూడా మనం అట్లాంటి నకిలీ విత్తనాలు ఊర్లోకి రాకుండా మనం అరికట్టవచ్చు. ఓకేనా? అందరూ ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా డీలర్లు అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దటూరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తరలించాలని, 2 నెలలు కావస్తున్న ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని, అకాల వర్షాలకు ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరి ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని, వెంటనే ధాన్యం ఎగుమతులను వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గరిసె నరసమ్మ, నరేష్, కల్కూరి రాములు, కాశమల్ల శేఖర్, నాగిళ్ల యాదగిరి, కందారపు సురేష్, జంగయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు. మొలకలు ఎన్ని పెట్టు ఉన్న వాస్తవం చెప్పు. నెల అవుతుంది. మేము ఉన్నా లేదు కష్టమంతా మెడ మీద పుస్తకానికి కుదబెట్టి కొద్దిగా పెట్టుబడి పెట్టాం. ఈ 2 నెలల నుంచి ఉంటే ఇంట్లో మొలకొస్తే మేము చేసిన కష్టమే వెళ్తుంది. మేము పెట్టిన సొమ్ముకు నిత్తే వెళ్తుంది. మాకు ఏ పెట్టుబడి వెళ్తాను ఇంట్లో ఇట్లా నాశనం చేసుకొని మేము ఉండాలి. మేము ఈ అవట్లో చూసుకుంటున్నాం. మేము మాకు ఏ పని లేదా? మేము అవట్లో చూసుకుంటున్నాం. మాకు పని లేదా? మాకు మేము ఒట్లు అమ్ముకోవద్దా చెప్పుర్రి అంటే అప్పులు అడుగు బయటే మాది ఏడు చేస్తారో చెయ్యి. మాకు లారీలు ఎప్పుడు పంపిస్తారో పంపిరి. గట్లా జోకి బస్తాలను తడిచిపోతుంది. మాకు లారీ రోడ్లు ఉన్నాయి. రాసి ఎవరు మళ్ళీ వేస్తారు? ఎంతకని మళ్ళీ వేస్తారు? పుట్రాసి అయితే మళ్ళీ వేస్తారు. పెద్దరాసి మళ్ళీ వేస్తారా? పెద్దరాసి మళ్ళీ వేస్తారా చెప్పు. ఎన్ని మీటింగ్ ఎన్నిసార్లు అవుతుంది? 2 నెలల సంది అట్నే ఉన్నాయి. కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. చెప్పుర్రి మీరు ఎన్ని రెడీ చేస్తారో చక్కగా వస్తలేవు, ఏం వస్తలేవు అట్నే ఉన్నాయి. 2 నెలల సంది కొన్ని పోయినాయి. ఇబ్బంది పెట్టకుండా ఈ వర్షానికి ఈడికి 4-5 సార్లు వర్షాలు పడ్డాయి. మొత్తం రాసులన్నీ తరలబోసులు మా తిప్పేసిన రాసి కింద 10 బస్తాలు 20 బస్తాలు పెద్ద రైతులు 50 బస్తాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఈ రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏంది ఇది? తొందరగా రోజుకు 2 లారీలు పంపిస్తాం ఏ ఊరికి ఆ లారీలు అని సపరేట్గా చెప్పారు. ఇంతవరకు రాలేదు. ఈ జిల్లా నుంచి నిండైనాయి ఆ జిల్లా పంపిస్తామంటారు. ఆ జిల్లా పోయిన వాళ్ళు ఇంతవరకు డబ్బులు పడతలేవు. వచ్చిన ఉన్న రైతులు ఒడ్లు పోతలేవు. ఏంది పరిస్థితి? గవర్నమెంట్ ఏంది పట్టించుకొని మా రైతులని ఆగం చేయకుండా రెగ్యులర్గా ఎమ్మటి 2-3 లారీలు పంపించి మా ఒడ్లు కొనుగోలు చేయాలి. ఇంతవరకు సగం కూడా అయిపోలే ఈ పొద్దుటూరు మార్కెట్లో. వలిగొండ మండలం పొద్దుటూరు మార్కెట్ మరియు ఏదులగూడ మార్కెట్ని సందర్శించడం జరిగింది. మరి ఇటీవల అకాల వర్షాలు రావడం జరిగింది. మరి వర్షాలు వచ్చి ఈ రకంగా ఒడ్లు మొత్తము మరి మొలక ఎత్తడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని మరి ఈ రైతులని ఇబ్బంది పాలు చేయకుండా
తొందరగా మరి ఒడ్లుని జోకి మరి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ టైంకు వడ్లన్నీ వెళ్ళిపోయేది కళ్ళాల్లోకి వెళ్ళి. మరి ఇప్పటికి కూడా మరి దాదాపు నెల 20 రోజులు 2 నెలల నుంచి కళ్ళాలనే వడ్లుంటున్నాయి. ఇంకా దాదాపు ఇక్కడ చాలా వరకు ఒకసారి చూసినట్టయితే చాలా వడ్ల రాశులు కనిపిస్తున్నాయి. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ రైతులకు న్యాయం చేయాలి. ప్రభుత్వంలో ఉండి మరి ఈ ప్రభుత్వము కనీసము రైతుల పక్షాన ఆలోచన చేయాలి. రైతులకు న్యాయం చేసి తక్షణమే ఈ వడ్లన్నీ మరి కాంటా చేసి మరి తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలోని స్టడీ హాల్స్ గ్రంథాలయాలలో ప్రిపరేషన్లో ఉన్న నిరుద్యోగులను ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని, వేణుగోపాల్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్లు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలోని స్టడీ హాల్స్ గ్రంథాలయాలలో ప్రిపరేషన్లో ఉన్న నిరుద్యోగులను ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని, వేణుగోపాల్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్లు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మొదటి నుంచి ఉద్యమాలు చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొదటి స్థానంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు వంగూరి రాఖీ, మహిళా మోర్చా నేవర్స్ నీరజ, హైమావతి దేవి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఓటు విలువ గురించి ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి మీరు వేసే ఓటు న్యాయమైన ఓటు వృధా కాకూడదని చెప్పి దాని గురించి వివరిస్తానికి మనకి హైదరాబాద్ నుంచి మా రాష్ట్ర రథసారథి అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే. సారీ, మీకు మధ్యలో ఉన్నటువంటి 2 నిమిషాల పాటు సమయం ఇస్తే చాలు, అంత ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు మనమంతా దేని గురించి ప్రిపేర్ అవుతున్నాం? గ్రూప్స్ లేకపోతే డిఎస్సి గ్రూప్స్ రెండా, మెగా డిఎస్సి అంటే మొత్తం టోటల్ అంతే, ఇదంతా దీంట్లోనే ఉంది. ఓకే, ఏం లేదు, ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా గతంలో పనిచేయడం జరిగింది. మనమంతా కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కువ మంది బలిదానం అయింది, ఎక్కువ మంది లాఠీ చార్జీలు తీసుకుంది, ఎక్కువ మంది రోడ్ల మీద ధర్నాలు చేసింది ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం యువకులు మాత్రమే. మీరందరూ కూడా స్కూల్ చదువుతున్నప్పుడు మీ అన్న వాళ్ళని అడగండి, లేకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కన్నా ఏమైనా డెవలప్ చేసుకొని ఏదైనా స్టూడెంట్స్కి చేయొచ్చు. గత ప్రభుత్వాలన్నీ యువతకు మోసం చేసినాయి నాన్న, చెప్పుడు మాటలతో ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాయి. దయచేసి మీరు మాత్రం ఈసారి ప్రేమేందర్ అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి. ఆయనను బీజేపీకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందనేది మీకు 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఎన్నో అవకాశాలు ఎదుగుదా అని చెప్పినాయి. అవన్నీ మాటలు గారెడీలు మంత్రాలు తంత్రాలు చేస్తున్నాయి. అవన్నీ కావు. మనకు ఒక్క 6 నెలలు కూడా అవసరం లేదు. ఒక 2 నెలల్లోనే బీజేపీ అన్ని చేసి చూపిస్తుంది మీకు. యువతకు అన్ని ఎంప్లాయ్మెంట్ అయితేంది, స్కాలర్షిప్స్ విషయంలో అయితేంది. స్కాలర్షిప్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో లక్షలు పెండింగ్లో ఉన్నాయట రాని యువత. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎన్నమల్ల అంజయ్య కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్పీటీ మార్కెట్లో గల ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్పీటీ మార్కెట్లో గల ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు యన్నమల్ల అంజయ్య మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిరుద్యోగుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
పట్టభద్రులందరూ ఆయనకి ఓటు వేసి గెలిపిస్తే ప్రతి నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడం అవుతుందని, ప్రతి ఒక్కరూ సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి పెరుమాల వేణు, వైస్ ప్రెసిడెంట్ బల్లెం యాదగిరి, టౌన్ ప్రెసిడెంట్ ముజీబ్, ఎన్నికల ప్రెసిడెంట్ మునుగోడు మండల ప్రెసిడెంట్ మల్లేష్, ప్రచార కార్యదర్శి సద్దాం హుసేన్, సంయుక్త కార్యదర్శి బోగరు వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలగమల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలగమల్ల యాదగిరి, ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర కమిటీ మెంబర్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల వరంగల్, నల్లగొండ, ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి పూజారి సత్యనారాయణ గారి 38వ నెంబర్ పైన 1వ ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాము. ఈ ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ గారు బలపరిచినటువంటి వ్యక్తి పూజారి సత్యనారాయణ గారు. రిటైర్డ్ ఎంఈఓ, విద్యారంగం సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పెద్దల సభకు పంపాల్సినటువంటి ఈ అవకాశాన్ని పట్టభద్రులంతా కూడా మన రిటైర్డ్ ఎంఈఓ. నా పేరు వచ్చేసి వెన్నమల్ల అంజయ్య. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున విద్యావంతుడు పూజారి సత్యనారాయణ వ్యక్తిని నిలబడడం జరిగింది. అతన్ని గత 10 రోజుల నుంచి మేమంతా పోరాటం చేసి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాము. అదే ప్రయత్నం రోజు ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ 2 రోజులు మనందరం కష్టపడి అతన్ని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సమావేశం తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పూజారి సత్యనారాయణ హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిపై కేటీఆర్కి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్వి నాయకులు. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పోలింగ్ కేంద్రాల్లో నిబద్ధతతో పనిచేయాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రవాణా సౌకర్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న దుకాణాలను తొలగించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 27న ప్రత్యేక క్యాజువల్ లీవ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కంచర్ల భూపాల్ రెడ్డి. తీన్మార్ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలన్న స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ కు సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో పీఆర్టీయూ యూనియన్ నాయకుల మద్దతు కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గుర్రంపూడిలో భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నాకంటి పాప సాంగ్ ప్రోమో రిలీజ్. సీతారాంపురం గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి. తండ్రి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూతురు తేజస్విని. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పూజారి సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు యన్నమల్ల అంజయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.